జబర్దస్త్ వేరు, ఇది వేరండి. ఎన్ని మార్కులు ఇస్తారు? 5కి ఎన్ని మార్కులు ఇస్తారు? 5కి 5 5 అండి. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? విన్నరే, ఈజ్ ద ఫస్ట్. ఓకే, ఇంకా కొట్టేది లేదు ఎవరు. ఎలా అనిపించింది చిరంజీవి గారి సినిమా? చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చూసాము. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ థియేటర్కి వచ్చాము. వాళ్ళిద్దరు సినిమానే వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేశారు చాలా చిరంజీవి గారిని? ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారి లుక్? చాలా బాగుంది. వెంకటేష్ గారు చాలా బాగున్నారు. ఏం చెప్తారమ్మా, అంటే ఇంకా చూడాలి అనుకునే వాళ్ళు? ఇంకా చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. కామెడీ కావచ్చు, సాంగ్స్ అన్ని పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. మాలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు. చాలా బాగుంది. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చిందమ్మా? అన్ని బాగానే ఉన్నాయి. ఏదైనా మెసేజ్ ఉందా? ఏదైనా మెసేజ్ ఉందా మనం నేర్చుకునేది? ఉన్నాయి. పిల్లలు నేర్చుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. చిరంజీవి వెంకటేష్ ని చూస్తుంటే ఎట్లుందమ్మా? ఒక సినిమాలో నటించడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. మెగాస్టార్ గారు యంగ్ కనబడ్డారా, వెంకటేష్ గారు? ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి. ఫస్ట్ చిరంజీవి గారు కనిపించారు. స్టోరీ అర్థమైంది? ఎవరు? వెంకటేష్ గారు ఇప్పుడు కొంచెం స్టోరీ అర్థమైందమ్మా? అర్థమైంది. సంక్రాంతికి మంచి సినిమా వచ్చిందంటారా? చాలా మంచి సినిమా వచ్చింది. అంటే చిరంజీవి చూస్తుంటే ఎట్లా అనిపించింది అమ్మా? ఒకప్పుడు చేసిన విధానంగా బాగుంది. స్టైల్ అవన్నీ బాగున్నాయి. అమ్మా తోడు ఏముందన్న, ఆ కామెడీ చేస్తే, కామెడీ చూస్తే చిరంజీవి తర్వాతనే ఇంకెవరైనా కామెడీ చేయాలని అనిపిస్తుంది భయ్యా. నిజంగా చెప్తున్నా. కొంతమంది ఉంటారు 2,000 కోట్లు 10,000 కోట్లు కలెక్షన్ అవుతుంది అని చెప్తారు, కానీ అంత రాదన్న. 600 కోట్లు వస్తుంది నాకు చెప్తున్నా. జెన్యూన్ రివ్యూ ఇది. ఇందులో ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క పిల్ల జల్ల ముసలోడు, ప్రతి ఒక్కరికి ఎలాంటి క్యారెక్టర్ కావాలో అలాంటి స్టోరీ రాసి పెట్టిండు మన అనిల్ రావిపూడి. వరుసగా 9 హిట్లు కొట్టిన ఘనత మన అనిల్ రావిపూడి గారిది. నిజంగా ఈ సినిమాలో ప్రతి క్షణం, ప్రతి సెకండ్ సూపర్ ఉంది. ఈ సినిమా మా నాయనదార అక్కకు విడాకులు ఇవ్వడం అలవాటు అయింది, కానీ ఈసారి విడాకులు అవుతే నేను మాత్రం పెళ్లి కొడుకు రేసులో మాత్రం నేను ఉంటా. అంత గ్లామర్గా ఉంది సినిమా మాత్రం. అల్టిమేట్. వెంకటేష్ గారు రాగానే సినిమా పోతుంది భయ్యా. కామెడీ టైమింగ్ చిరిగిపోతుంది. ఏంది వెంకి మాసనంగా అది ఒకటి ఉంటుంది డైలాగ్, చిరిగిపోతుంది. డ్యాన్స్ చేస్తుండే భయ్య. ఆయన కాలు మొక్కాలి. ఆయన ఎవడో సందీప్ అంట ఎవడో ఆ డాన్స్ మాస్టర్ వేసిండు భయ్యా. ఎక్సలెంట్. నిజంగా ఈ సినిమాలో చూసి రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. యాక్టింగ్ ప్రకారంగా, డాన్స్ ప్రకారంగా, స్టోరీ ప్రకారంగా. నిజంగా వాళ్ళు కూడా పనికిరారు. ఇంకా 2 దశాబ్దాలు మన చిరంజీవి అన్న తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నాడు. జై హింద్, జై పిఎస్పీకే, జై మెగాస్టార్. ఎట్లా అనిపిస్తుంది సినిమా చిరంజీవి గారు? చిరంజీవి సినిమా బాగుందన్న. పెళ్ళం సినిమా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేనైతే సేపు పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ చూడాల్సిందే, ఎలాంటి సందేహం లేదు. పెళ్ళైన వాళ్ళు అత్త, మామ, భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాలు అంతా కట్టేసుకొని మనశంకర్ వరప్రసాద్ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మంచిగా ఉంది సినిమా. పెళ్ళం సినిమా. డాన్స్ ఎట్లా అనిపించింది? నాకు పెళ్లి కాలేదు, నేను సినిమాకి ఎందుకు వచ్చిన అంటే ఉక్కు స్టెప్ ఉక్కు స్టెప్ కోసమే వచ్చిన, ఎంజాయ్ చేసిన. పెళ్ళం సినిమా. పెళ్ళైన వాళ్ళందరూ చూడండి. ఏం మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ అంటే, అరే పెళ్ళైన అబ్బాయిలారా, మీరందరూ 1000 లక్షలు పెట్టేసి ఎవరెవరికో పెద్దమ్మ తల్లికి, ఆ తల్లికి, ఈ తల్లికి, ఆ దేవత ఈ దేవతకి మొక్కే బదులు మీ ఇంట్లో ఉన్న పెళ్ళం దేవతకి మొక్కితే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది రా నాయన అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు. అది 100కు 100% నిజం. బాగుంది సినిమా. పోటీ అన్న, పోటీ. రాముడు కృష్ణుడు ఢీగుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. బాగుంది సినిమా. అన్నీ ఉన్నాయి అన్న. కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, స్టెప్పులు ఉన్నాయి, అన్ని ఫైట్స్ ఉన్నాయి. చూడొచ్చు సినిమా. బాగుంది, ఎంజాయ్ చేసిన నేనైతే. అనిల్ రావు గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, పంపిస్తారా డైరెక్టర్ గారికి? శ్రీయుత గౌరవనీయులైన తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్